నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ నేను సింధు పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పదవికి యమక్ కోరేస్ వచ్చింది పదవి వస్తే జిల్లా పార్టీ మొత్తం తమ చేతుల్లో ఉంటుంది అన్న ఆశ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఆ పదవి ఉంటుంది నిన్నటి వరకు నామినేటెడ్ పై ఆశలు పెట్టుకొని నిరాశ చెందిన వారంతా ఇప్పుడు ఆ పదవిపై గురిపెట్టారు ఇంతకీ ఆ పదవి కోసం రేసులో ఉన్నదెవరు అధిష్టానం మదిలో ఉన్నదెవరు కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తారా లేక విధేయతకు పట్టం కడతారా టీడీపీ నేతలకు అంతగా ఆశపడుతున్న ఆ పదవి ఏంటి పార్టీ అధికారంలోకి వచ్చింది జిల్లా నేతల్లో టెన్షన్ నామినేటెడ్ పోస్టుల కోసం తెలుగుదేశం పార్టీలో ఒక ఉత్కంఠ ఆసక్తికరంగా మారింది దీనికి కారణం నిన్న మొన్నటి వరకు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూశారు అందులో కొంతమందిని మాత్రమే నామినేట్ పదవులు దక్కే పదవులు రాని వారు నిరాశకు గురయ్యారు ఇప్పుడు జిల్లా పార్టీ కమిటీల నియామకం చేపట్టడంతో నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ కమిటీల ఎంపిక తీవ్ర ఉత్కంఠగా కొనసాగుతోంది అనంతపురం జిల్లా కమిటీల ఎంపిక విషయంలో పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది జిల్లాకు ఒక అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి 7 మంది ఉపాధ్యక్షులు 7 మంది కార్యదర్శులు 7 మంది అధికార ప్రతినిధులు ఇలా చాలా పెద్ద లిస్టు ఉంటుంది పార్టీ ప్రతిపక్షంలో ఉంటే జిల్లా నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగేందుకు సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించేవారు కానీ ఇప్పుడు పార్టీ అధికారంలోకి ఉండడంతో అధ్యక్ష పదవి చాలా కీలకంగా మారింది ప్రస్తుతం జిల్లాలో చాలా మంది నాయకులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించి నిరాశ చెందిన వారు ఎమ్మెల్సీల కోసం ట్రై చేసి నిరాశ చెందిన వారు చాలా ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఇందులో ఉన్నారు పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా కష్టపడిన తమకు ఏవైనా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులైనా ఇస్తారా అంటే అది దక్కలేదు అందుకే ఇప్పుడు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటంతో అది చాలా కీలకంగా చెప్పాలి జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా మంత్రుల కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది అన్ని నియోజకవర్గాల్లో వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఎమ్మెల్యేలతో పాటుగా వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత కూడా ఉంటుంది పార్టీ మొత్తం కంట్రోల్లో పెట్టుకోవచ్చు పేరుకు పార్టీ పదవినా దాదాపు క్యాబినెట్ తరహాలో ఉంటుంది పైగా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా రాణిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే ఈ పదవిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు సింగనమల నియోజకవర్గానికి చెందిన ఆలం నర్సనాయుడు ముందు వరుసలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది మరోవైపు పార్టీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా గత ఎన్నికల్లో అనంతపురం స్థానం నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు కానీ పార్టీ తీసుకున్న నిర్ణయంతో నిరాశ చెందారు మరోవైపు జిల్లాలో చాలా మంది నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు వారిలో గడ్డం సుబ్రహ్మణ్యం జేఎల్ మురళి తలారి ఆదినారాయణ వంటి కీలక నేతలు ఉన్నారు ఈ నియామకాల కోసం 3 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు వారు స్వయంగా వచ్చి దరఖాస్తులు స్వీకరించారు అధ్యక్ష పదవుల ఎంపిక విషయంలో కుల సమీకరణాలు కూడా ఉంటాయని సమాచారం ఆలం నర్సానాయుడుకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఇప్పటి వరకు కీలక పదవి ఏదీ కూడా ఆయనకు దక్కలేదు 3 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు అయితే సింగనమల ఎస్సీ రిజర్వ్ కావడంతో పోటీ చేసే అవకాశం లేదు అందుకే ఈసారి నామినేటెడ్ పోస్టు వస్తుందని భావిస్తున్నారు ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన కూడా రేసులో ఉన్నట్లుగా ప్రచారము ఉంది కానీ ఆయన అధిష్టానం ముందు ఆయన తన ప్రతిపాదన ఉంచారా లేదా అన్నది తెలియాలి అడిగారా లేదా అన్నది క్లారిటీ లేదు ఇక పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న గడ్డం సుబ్రహ్మణ్యం కూడా రేసులో ఉన్నారు వీరిద్దరూ కూడా కమ్మ సామాజిక వర్గం కావడంతో మైనస్ గా మారే అవకాశం ఉంది ఇక అదే సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ కు మంత్రిగా కొనసాగుతున్నారు ఈ కుల సమీకరణతో బలిజ సామాజిక వర్గానికి చెందిన జేఎల్ మురళిని కూడా రేసులో ఉన్నారు అయితే రెడ్డి సామాజిక వర్గం నుండి సింగనమలకు చెందిన రామలింగారెడ్డి బీసీ సామాజిక వర్గం నుండి తలారి ఆదినారాయణ రేసులో ఉన్నారు ఈ పరిణామాలతో అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది అధిష్టానం మదిలో ఏముంది కుల సమీకరణాల బేరీజు వేసుకొని అధ్యక్ష పదవిని ఎంపిక చేస్తారా లేక విధేయతకు పట్టం కడతారా అన్నది ఉత్కంఠ కొనసాగుతోంది